वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति పెద్దలు, గౌరవనీయులు, కళాకారులకు, కళాభిమానులకు, కళా ప్రోత్సాహకులకు ఎందరో ఆశీర్లేని ఈ సభా సరస్వతికి మా నాటక సమాజం తరపున హృదయపూర్వక శతసహస్ర కళాభివందనాలు తెలియజేస్తున్నాం. గజారోహణం, గండపెండీరం ఇటువంటి పెద్ద పెద్ద బహుమతులన్నీ ఎంతో గొప్ప వాళ్ళకి దక్కే ఆ రోజుల్లో ఉన్నటువంటి మహానుభావులకే దక్కేది. కానీ మహానుభావులు నాటకరంగ ప్రముఖులైనటువంటి గుమ్మడి జయరాజు గారి 17వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరి వినోదార్థం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రావణ బ్రహ్మ, రెండవదిగా గయోపాఖ్యానం, అంతకు ముందు యేసు ప్రభు వారి కార్యక్రమాలతో పాటు మీ అందరి వినోదార్థం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హాస్యముల సందేశాత్మక వ్యభిచార నిర్మూలన సాంఘిక పద్య నాటకంలో కొన్ని సన్నివేశాలు మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. నాటకానికి ముందు ఒక 2 విషయాలు మాట్లాడుకొని నాటకంలోకి వెళ్ళిపోదాం. కావ్యేషు నాటకం రమ్యం అన్నారు మహాకవి కాళిదాసు గారు. దుఃఖార్తానాం శోకార్తానాం శ్రమార్తానాం తపస్వీనాం విశ్రాంతి జననం కాలే నాట్యమే తద్భవిష్యతి అన్నది నాట్యశాస్త్రం. అంటే దుఃఖంలో ఉన్నవారికి, శోకంలో ఉన్నవారికి, వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నవారికి మానసిక ప్రశాంతతను, శారీరక ఉల్లాసాన్ని కలిగజేసే ప్రక్రియ నాటకం. నాటకం వినోదం, విజ్ఞానంతో పాటు సమాజాన్ని హెచ్చరిస్తూ ఏదైనా సందేశం ఉండాలి. అప్పుడే నాటకం చిరకాలం జీవిస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, డ్రామా ఇస్ అన్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, and it is to be played to eradicate evil from the society. Then only the drama will survive everlastingly. మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు వేశ్యావృత్తిని ఇతివృత్తంగా తీసుకుని ఈ నాటకాన్ని రాశారు. బాబు, వేశ్యావృత్తి తరతరాల నుండి మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మత. ఈ వేశ్యావృత్తి మన తాతల నాడు, తండ్రుల నాడు, మన్నాడు, మన పిల్లల నాడు, మునిమనవల నాడు, ఇనుమనవల నాడు, ఇలా తరాలు గడిచిపోతున్న సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మత. అయితే ఈ వేశ్య సంపర్కం వల్ల డబ్బున్న వారైతేనే, పూజా పునస్కారాలు చేసుకున్న వారైతేనే ఏ విధంగా చిన్న చూపు చూడబడతారో, వారిని ఆశ్రయించిన భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఏ విధంగా అధోగతి పాలై వీధుల పాలవుతారో సమాజాన్ని హెచ్చరించే ఉద్దేశంలో సరిగ్గా 100 సంవత్సరాల క్రితమే కవి గారు ఈ నాటకాన్ని రాస్తే ప్రస్తుతం ఆర్థికంగా, సామాజికంగా దిగజారిపోవడమే కాకుండా మందు లేని జబ్బు కూడా వస్తుందని టీవీల్లోనూ, రేడియోలోనూ చెప్పుకుని దయనీయ దుస్థితి కలిగిన సమాజం దిగజారిపోయింది. అంచేత విజ్ఞులు, రసజ్ఞులు, కళాకారులు, కళాభిమానులు, కళా ప్రోత్సాహకులు, యలమల కుదురు గ్రామ ప్రజలందరూ కూడా ఈ నాటకంలోని మంచిని గ్రహించండి, చెడును విసర్జించండి, నాటకం ఆద్యంతం తిలకించండి, మీరందరూ ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి సభాసదులందరికీ సవినీయంగా మనం చేస్తున్నాను. బాబు, మరొక్క మాట, నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు ప్రఖ్యాత సినీ రచయిత, దర్శకులు స్వర్గీయ జంధ్యాల గారు. ఇది హాస్యపూరితమైన నాటకం కాబట్టి ఎక్కడైనా హాస్యపద సన్నివేశం వచ్చిందంటే ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా విరగబడి నవ్వేసేయండి. అది కాకుండా ప్రేక్షకుల స్పందన కళాకారుడికి ఎక్కడ లేని శక్తిని ఇస్తుంది. సమయానుకూలంగా మీ చప్పట్ల ద్వారా మాకు ఆ శక్తిని ప్రసాదించి తద్వారా కళామ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని తెలియజేస్తూ అందరూ గట్టిగా ఒక్కసారి ఆహా ఓహో, ఇంతసేపు రాగాలతో హోరెత్తిపోయినటువంటి ఈ వేదిక ఇక నుంచి మిమ్మల్ని ఆనందింపజేయడానికి ప్రయత్నిస్తుందని తెలియజేస్తూ, మీ ఏలలే మాకు జోలలు, మీ చప్పట్లే మాకు దుప్పట్లు, మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే నాటకం అంత రంజుగా వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ నాటకాన్ని రేసు గుర్రంలా పరిగెత్తించడానికి మహానుభావులందరూ కిందనే ఉన్నారండి. నవీన్ గారు, హరిప్రసాద్ గారు, కొమ్మూరు నాగేశ్వరరావు గారు, అంతకు మించి ఈ డోలకిస్ట్ రామకృష్ణ గారు.
ఇలా ఇలా వాయించినా అలా అలా మీరు వేళలేసినా ఎంతో చక్కగా వినిపించడానికి ఇంతటి చక్కని దూర శ్రవణ యంత్రం ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులు వారికి, అలాగే గుమ్మడి జయరాజ్ గారి ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు విజయసాయి. నేను విశాఖపట్నం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తూ గత 30 ఏళ్ల నుంచి వివిధ పాత్రలు ధరిస్తూ ఏదో ఈ రోజు ఈ పాత్ర ద్వారా మీ ముందు ప్రదర్శించే అవకాశం కల్పించినటువంటి ఆ నటరాజస్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ మహానుభావుడు వేసిన నాటకంలోనే ఈ పాత్ర నేను వేయడం నా అదృష్టంగా భావిస్తూ, నాటకం చింతామణి నాటకంలో కాళ్ళకూరి నారాయణరావు గారు నాంది ప్రస్తావనగా ఓ మంచి పద్యాన్ని మంచిగా రాశారు. దాన్ని కళ్యాణప్రదంగా ఉంటుంది. చక్కని కళ్యాణ రాగంలో మనం విన్నాం. భామలపై పసిండిపై భ్రాంతి చెల్లించి, భామలపై పసిండిపై భ్రాంతి చెల్లించి, విశుద్ధ తత్వ బోధామృతము సముదరితి చర్యచుగు సజన సోమముల కృపాజలధిదోదగజేసి హరించు భక్త చింతామణి అయిన ఈశ్వరుడు ఉదారమతి చేసు మిమ్మున. చింతామణి అంటే కోరిన కోరికలను తీర్చున్నది అని. సాధారణంగా మగవాళ్ళందరికీ ఎవరి మీద కోరుకుంటుందో తెలుసా? ఆడవాళ్ళ మీద. మరి ఆడవాళ్ళకి కాదు, బంగారం మీద డబ్బు మీద ఉంటుందట. ఈ ఆడవాళ్ళు బంగారం డబ్బు ఇదేమీ శాశ్వతం కాదు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని నామ సంకీర్తనే జీవన్ముక్తికి సోపానమని తెలియజేసే ఇతివృత్తమే ఈ నాటకం. శాంతం తిలకించండి, ఆశీర్వదించండి, ఆనందించండి. బాబు, నాటకంలో నా పాత్ర పేరు శ్రీహరి. డబ్బంతా దోచుకోవడమే నా పని. మా పెద్దమ్మాయి చింతామణి మంచి వయసులో ఉంది బాబు. సంగీతంలోనూ సాహిత్యంలోనూ అబ్బో బోలెడంత ప్రావీణ్యం సంపాదించింది. ఇకపోతే మా చిన్నమ్మాయి చిత్రబట్టి వేరే బాగున్నది. ఈ రోజు మహాపర్వదినం కృష్ణాష్టమి. ఈ కృష్ణాష్టమి నాడు వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఓం నమ శివాయ అని కాలి గజ్జె కట్టిన నాటి మొదలు నేటి వరకు నేనే నాట్యం చేసేదాన్ని బాబు. కానీ ఏం చెప్పమంటారు, వయసు ఉడిగిపోయింది, అడుగులు తడబడుతుంది. ఇలా కనిపిస్తున్నారు కానీ కాళ్ళన్నీ గదగదగదగదగ ఉడిగిపోతున్నాయి. అంచేత నాకు మారుగా మా పెద్దమ్మాయి చింతామణి నాట్యం చేస్తుందని సభాసదులందరికీ సవినీయంగా మనవి చేస్తూ, అమ్మీ చింతామణి. పెద్దలందరి ఆశీర్వాదం కోరుతున్న నాట్యం చేయమ్మా నా బంగారు తల్లి. అలాగే యశస్వీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ.
పట్టణంలోనే అదరు కొట్టేశావమ్మా. అమ్మా అమ్మా ఇందాక వచ్చి వెళ్ళారే వారు ఎవరమ్మా? నీవు నాట్యం చేస్తుందిగా అట్టగా వచ్చి ఇటు వెళ్ళిన వారా? అవునమ్మా. ఆలయ ధర్మకర్త గారి కుమారుడే వాసుదేవమూర్తి గారి కుమారుడు బిల్వమంగళమూర్తి. చాలా అందంగా ఉన్నారు కదమ్మా. ఏమ్మా అంత బాగా నచ్చాడా ఏమిటి? చాలా నచ్చాడే. ఒక్క అందమేనా? ఏటవతల కర్మాగారాలు, కార్యస్థానాలు, మేడలు, మిద్దలు, అబ్బో బోరినంత కప్పు. అయితేనే నీ కంట్లో పడ్డాడు కదా, ఇక నా పంట పండి అతగాడి పని గోవిందో. తీసుకెళ్లి గోతులో పెట్ట వీడి పిండం పిచ్చుకలు ఎత్తుకోమని వీడి వీడి కాల కింద నిప్పులు పెట్టా వీడి నా వెంట పెట్టాడేమిటి? అమ్మా ఎవరిని ఎలా తిడుతున్నావు? ఎవరినంటే ఏం ఊరుకుంటారే, ఈ అలమల కుదురులో కుర్రవాళ్ళు ఒకలాంటి వాళ్ళ అమ్మాయి అందరూ ఈ కుర్రవాళ్ళని వీళ్ళందరూ నా వెంటపడి శ్రీహరి నీ రేట్ ఎంత అని అడుగుతున్నారు. అమ్మా అలా అడిగారా?
అసలే రౌడీలే ఆ రౌడీలు రౌడీలు ఇలాంటి రౌడీలు కొంతమందిని నా మంచం కోళ్లకు పట్టేశానే తల్లి. చూడమ్మా, ఎంతసేపు నీ ఆట పాటేనా, నా మాట ఏమైనా నాటేదుందా? అదేనమ్మా, ఆ భవానీ శంకరంగా నీ ఇంతలతో ఏం చేయాలకు పారవై వెళ్ళని నీకెన్నిసార్లు చెప్పానమ్మా. అమ్మా అంత సొమ్ము పెట్టినవాడిని అప్పుడే ఆవరణ చేస్తున్నానమ్మా. చూడమ్మా, మన ఇంటికి వచ్చేవాడు మనకు పెట్టకపోతే మన చేత పెట్టించుకుంటాడేమిటే సొమ్ము? ఆయన అంత సొమ్ము పెట్టాడు, ఎంత సొమ్ము పెట్టాడని చెబుతున్నావే. ఏది ఎంత సొమ్ము పెట్టాడో ఒక్కసారి నా ముందు చెప్పమ్మా. అమ్మా తనకున్న సర్వస్వము మనకే దోచిపెట్టాడు కదమ్మా. అసలు పెద్దతనం వచ్చి నీవు మర్చిపోయావు కానీ నేను చెప్తాను సావధానంగా ఆలోచించమ్మా. మన చూసిన వెంటనే పిచ్చైపోవాలంటే నేనైతే మధ్యాహ్నం గమనించేసేదాన్ని. సముద్రాలు మంచి పని చేసావమ్మా. తల్లి, ఈ శ్రీరంగనీతులే నిన్ను చర్చిస్తున్నవి. లేకపోతే నీ అందానికి, నీ గానానికి, నీ నాట్యానికి కోటీశ్వరుడు మన కొంప చుట్టూ నిలకపోతురా. కోట్లు కోట్లు గుమ్మరించున్నంత వరకు మనము కోరి నెత్తి నెక్కించుకొనగమలయో విత్తముడిగిన తోడని బిడియ ముడిగి కుక్కను పోలే బయటకు కొట్టవలయో. డబ్బులున్నంతసేపు బొచ్చు కుక్కను పిలిచినట్టుగా రా రా అని పిలిచి ఇదిగో ఇక్కడ ఎక్కించుకోవాలి. డబ్బులు అయిపోగానే బొచ్చు కుక్కని జాగ్రత్త కిందకి దించేసి గచ్చి కుక్కలు కొట్టాడు కొడుకు బడి పంపించాలంటే. అమ్మా సరే కానీ నీవు నా వయసులో ఉన్నప్పుడు సారి వృత్తి ఇలాగే చేసావటే. నా కాలం గురించి అడుగుతావా తల్లి? ఈ అలమల కుదురులో లక్షణంగా ఒక్క మగాడు తన ఇంట్లో కాపురం చేసి ఎరుగునట్టే. ఎప్పుడు మన ఇంట్లో రెండు మంచాలు కిర్రు కర్రు. అదేమనుకున్నావు? మంచాలు ఎందుకు అనుకుంటావు? ఎందుకే మంచాలు కిర్రు కర్రు అంటున్నాయి? మరేమనుకున్నావే? మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎంతమంది, పోయేవాళ్ళు ఎంతమంది, నిత్యం వచ్చే పోయే వాళ్ళతో మన ఇల్లు ఎప్పుడు తిరుపతి దేవస్థానం వారి చోట్ల కడకడ ఆ రోజుల్లో నేను వయసులో ఉండేటప్పుడు ఏం చేశానని చెప్తాను వినమ్మా. కడులోకి అయినను క్షణములో కొసరి వందలు వేలు ఓ
ఇక్కడ ఎక్కడైనా పులి వచ్చిందమ్మా అసలే. నేను చెప్పేది అడవులు. గవర్నర్ రోడ్ల మీద పులులు తిరుగుతున్నాయి, నేను భయం అవుతుంది. ఇక్కడికి ఏమైనా వచ్చాయో అని. చూడమ్మా, నేను చెప్పేది అడవుల్లో తిరిగే పుల్లు సింహాల గురించి కాదే. ఈ ఎలమల కుదురులో పుల్లా బతికే మహానుభావులు చాలా మంది ఉండేవాళ్ళు. పుల్లా తిరిగే ఏగ నాగేశ్వరరావు గారని సామాన్యంగా ఉండేవాడు కాదే, పిల్లలకండి. అప్పుల్లో పుల్లా ఉండేవాడు, పెద్ద పెద్ద మీసాలు పెంచుకొని, మీసాలకి సంపంగినులు వచ్చుకొని, సెల్కి పంచి సెల్కి లాచి సెల్కి చల్లికొని మా పై వేసుకొని, ముళ్ళు కర్ర చేత పట్టుకొని 10 మంది బంది మాదిరిగా మహానుభావుడు ఎలా వచ్చేవాడంటే నది బడల విద్య ముళ్ళ అని ఠీక్ ఠాక్ మరి స్పేస్ అసలు వచ్చే పులి వంటి పూటలో కుక్కను చేసి వాకిట కట్టిన కోటీశ్వరుడైనా మన ఇంట గుమ్మములో గుమ్మములో కాలిన ఫకీరులు చేసి విడచినాను పరమనిష్ఠుడైనా పరమనిష్ఠుడైనా పరదోసి నోటలు పెట్టి అమ్మా, నీవు తినిపిస్తే వాళ్ళు తిన్నారు. ఇది ఘోరమైన మహా పాపమే. ఎలా తిన్నారంటే ఎలా అంటావే, శ్రీహరి ఎంగిలి చక్ర పొంగలి అనుకుని తిన్నారే. పైగా ఉన్నంత వరకు 1 నిమిషము వరకు కనిపించినాను. విత్తముడిగిన గౌడల కంటిలైన మెడ పట్టి ముండా కొడుకుని మెడబట్టి వెళ్ళినాను. సిరిమల్లె నీవే సిరిమల్లె నీవే ఎంత గడించాలంటున్నావే. అవునమ్మా, నేను పెద్దదాన్ని తల్లికి మన ఇంట్లో పూచిక పుల్లైనా లేదు. ఆ గడించిన తర్వాత ఏం చేసావమ్మా? ఏమండి బాబాయ్ గారు, నేనేమైనా అడగకుండా విషయం అడిగినానా? లేదు కదా. గడించిన తర్వాత ఏం చేసావంటే ఏం చేసావంటే నేనేం చెప్పేది, ఈ వెలమల కుదురులో నాకు మహానుభావుడు దాపరం అయినాడే. అందరూ దాన ధర్మాలు కలిగిన వారే ఉంటారా? పిసురుగొట్టు మహానుభావుడు దాపరం అయినాడు. అట్లాంటి వాడు నీకు తగలదు కదా. మరేమనుకున్నావు, పల్లి జయరాజు గారని మహానుభావుడు సామాన్యంగా ఉండేవాడు కదా. రాత్రంతా సరసవాడే, డబ్బులు మాత్రం వచ్చేవాడు కాదు. అయితే ఈ ఊర్లో పెద్దలు ఎవరో చెప్పారు, కాసింత మందుగాని పట్టామంటే ఇస్తారేమో అని. పట్టించావా? ఇంత పెద్ద చేత్తో పట్టుకొని ఊపుకుంటూ వచ్చేవాడు. ఒక్కడే తాగేస్తే ఏ గొడవ లేదే, నన్ను కూడా తాగమనేవాడు. తోడు లేకపోతే తాగలేను అనేవాడు. తోడు కోసం వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకే, ఆ మాత్రం తోడు. వారు తెచ్చిన సారాన్ని బాగా ఊపి దెబ్బ పైన దెబ్బ మూత తీసి ఆయనకు మూత ఇచ్చాడు. ఆయనకు మూత ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? శ్రీహరి అన్నాడు.
నేను 2 మూతలు వేసుకున్నాను. వారం గడిచేసరికి ఆయన గ్లాసులు తగులుకున్నాడు, నేను 2 గ్లాసులు తగులుకున్నాను. ఇలా మూతలతో మొదలు పెట్టిన సారా గ్లాసుల నుంచి చెంబుల నుంచి బిందెల వరకు వచ్చేసింది. ముద్దుగా పిలిచేవాడు అనుకున్నాను. నువ్వేసుకో తక్కడి తక్క నువ్వేసుకో. ఆపను, ఎందుకంటే 6 మాసాలు ఇలాగే వేసుకున్నా వాళ్ళిద్దరు అలా చూస్తూనే ఉంటారు. 6 మాసాలు దాటిన తర్వాత అబ్బాయి మన ఇంటికి రావడం మానేశాడు. తల్లి ఏమమ్మా అంత కాళ్ళు పట్టేసిందో ముడుకులు పట్టేసిందో నాకేం తెలిసే. అబ్బాయి నేను నేర్చుకున్న తాగుడు పాలేకపోయానే, సంపాదించిందంతా ఇదిగో 200 వేలు. అప్పుడు 2000 రూపాయల నోటు కూడా ఉండేది, ఇప్పుడు మొత్తం పోయింది. అయ్యా తమ పేరు ఒకసారి చెప్తారు? మేకప్ నాయుడు గారు. మంచిగా మేకప్ చేసి నన్ను ఇంత అందంగా తయారు చేసిన నాయుడు గారికి నాకు తెలియకుండా అన్ని తెలిసేటట్టుగా చేస్తారేంటి? మా అమ్మాయికి, వాళ్ళ అమ్మాయికి, మా అమ్మగారికి, అది నాకు, మా అమ్మాయికి వీళ్ళ నాన్నగారు 100 రూపాయలు ఇచ్చారు. ఎన్నో రోజులు మేకప్ నాయుడు గారు కదా, ఈయన పెద్ద నాన్నగారు అంటారు. పెద్ద నాన్నగారు గాలిబ్ గారి కుమారులు ముత్యాల గారు కళాభిమానంతో వారు మా పెద్దమ్మాయిని ఆశీర్వదించి 200 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి ఆ సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నారు. చూడమ్మా, మన చేత సంపాదించినంత సారాతిత్తులకే సమర్పించారమ్మా. సరే సమర్పించాము. వయసులో ఎంత అడగని మనము వయసులో ఎంత గడించినను వృద్ధాప్తం వచ్చే తల్లికి కూడుకు గుడ్డకు లోటకు నటి ఎవరు చెప్పారు? మీనాక్ష, పంకజాక్ష, చామంతి చెప్పుతుంది దానికి ఈర్ష్య. అమల్లో ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదే. పూర్వపు విటులు ఎలా ఉండేవాళ్ళు? వయసు మళ్ళిన వారకాంతను వాడిని పువ్వులను మధ్య వచ్చేవాళ్ళు. ఇప్పటి కుర్రవాళ్ళ గురించి వేరే చెప్పాలా? చెట్లు ఎక్కిపోతున్నారు, పొట్లు ఎక్కిపోతున్నారు, మొత్తం సెల్ ఫోన్ లోనే నేను చెప్తున్నాను. చిరికి చివరంతా విడిచిపోలేదు. కానీ ఈ దరిద్ర కొట్టం ఉండప్పుడు ఏమైనా చెప్పాడా? అదే భవానీ శంకరం గారు. ఏమే అమ్మా, ఇందాక నువ్వు మందు తాగినప్పుడు అంత కైపోయిందో, ఆయన పేరు చెప్తే నాకంత కైపులా ఉందమ్మా. నీ మనసుకి ఎంత జివ్వమంటుందో, నా ఒంటికి ఎంత సరసర సరసర సరసర. డబ్బులు లేని వాడిని చూస్తే తేళ్లు జర్లు పాకినట్టు ఉంటుంది. ఇదమ్మా, ప్లాట్ఫారం మీద చెప్పులు కుట్టుకునే వాడికి మర్యాద ఇస్తాను, కాఫీ హోటల్లో కప్పులు కొట్టుకునే వాడికి మర్యాద ఇస్తాను. ఊరంతా అప్పులు చేసి దగులుబాజీగా తిరుగుతున్న ఈ దగులుబాజీ ఉండేవాడికి మర్యాద. చెప్పులు కొట్టేవాడికి ఉన్న మర్యాద, కాఫీ కప్పులు కడిగేవారి మర్యాదగా నా భవానీ శంకరం గారికి లేదమ్మా. భవానీ శంకరం గారు నీ వాడు కాదే, వాడి ఊరువాడు. వాడి దగ్గర డబ్బున్నంతసేపే మనం, డబ్బులు అయిపోయిన తర్వాత వాడే వాళ్ళుడు గారు ఉట్టి లొల్లుడు గారే. ఎవరికో డబ్బు అడిగారంట, తప్పకుండా చేస్తానని చేతిలో చెయ్యేసి ప్రమాదం చేసి మళ్ళీ చెప్పి వెళ్ళారే. చేతిలో మాత్రం చెయ్యి మాత్రం వెయ్యకుండా ఉండలేడు. అదే కదా, ఏ మాత్రం ఆ మాత్రం అయినా ముట్టుకోవచ్చు అని వాడాస వాడిది. ఒట్టిది నిన్ను బుట్టలో బయటకు పన్నుచున్న పన్నాగం వాడి దగ్గర ఏం లేదే. మొన్న చెరుకు విషయంలో
చెరుకు మొత్తం పిండేసి రసం తాగేసి పిప్పి బయట పడేసామా అవునమ్మా అలాగే ఈ ముండా కొడుకుని బయటపడేయాలి. వయసులో ఉండేటప్పుడే 4 డబ్బులు సంపాదించుకోవాలి. చూడు నీకు చేత కాకపోతే నాకు విడిచిపెట్టి నా మహిమ చూడు. అమ్మా. క్షణాల్లో శంకరగిరి మాన్యాలు పట్టించదను. అమ్మా నీ వందటి సంవత్సరాలే నాకు తెలుసు కానీ ఏదో ఒకటి చెప్పి నేనే సర్దుపరచాలనే ఏం చెప్తాను. నేను ఇలా వెళ్ళి మొక్కలు ఎండిపోతున్నాయి. ఆ మొక్కలన్నిటికీ నీళ్లు కొడుకుని వస్తాను. మొక్కలు బాగా నిలిపోయి ఎండిపోతున్నాయి. అదే పూలు కూడా వాడిపోతున్నాయి. నేను ఇలా వెళ్ళగానే వాడు అలా వచ్చాడనుకో, ఈసారి ఒట్టులు గట్టులు మాట పక్కన పెట్టు. నా దగ్గర కాదు, నన్ను పిలిస్తే వాడి మీద పెడతాడు. ఎంత చక్కగా పాడుకుంటున్నావేనా పరంజీ బొమ్మ. దీనికి మళ్ళా ఏం జ్ఞాపకం వచ్చిందో ఏమ్మా. అమ్మ అసలు విషయం చెప్దామని వచ్చి చెప్పకుండా వెళ్ళిపోయాను. ఏ విషయమే? మన రొట్టె విరిగి నేతిలో పడిపోతుంది. చూడమ్మా, అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు. ఏమిటే ఈ అపశకునం? శుభం పలకరా పెళ్లి కొడక అంటే అప్పారావు గారు కుమారుడు సుబ్బారావు అన్నారు అంతే కదా. అది నిలిపేసారు పోయారు అంతే కదా. మన ఇంటికి నిజంగా పోగాలు వచ్చే మన ఇంటికి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి అన్నమాట. అది ఏ మాయదారకమైన నా ఈ 40 ఏళ్ళ అనుభవంలో ఏ కుర్రవాడు మన వీధిలోకి ఎందుకు వస్తాడో ఆ మాత్రం చెప్పలేను. ఒళ్ళు పోత్రం ఎక్కితే తప్ప మన వీధిలోకి రాడే. కామాతురాలన్న భయం లజ్జ అన్నారు పెద్దలు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఏ విధి కలాలో తెలియక సరాసరి ఈ వీధిలోకి వచ్చి పడిపోతాడు. అదొక రోగమే. వలపు రోగం. వలపు రోగం పుట్టని వాడు సామి వాడతేరాడు. అమ్మా, వలపు రోగం పుట్టని వాడు సామి వాడతేరాడు. వచ్చవో కన్నెత్తి చూడడు ఎవడు చూడడు వాడు మన ఇంట బండగు వాడు సుమ్ము. ఆ
ఆ మందారమాల చూడే తల్లి ఇలా వాయించుకుంటూ పోతేవా తండ్రి కళ్ళల్లో కారం జల్లి కాసులు కాసులు తీసుకెళ్లి ఆ ముండ రంగనాయకి దిగబోతున్నాడు. అమ్మా ఈ విషయం కూడా నాకు తెలిసి మొన్న నువ్వు నేను చిత్ర అలా మేజవానికి వెళ్ళా కదా, అక్కడ ఆయన అలా తారసిల్లాడు. ఆయన తారసిలిస్తే ఈ విషయం నాకు చాలా తెలిసిందే. వెళ్ళి ఏమండి ఏమండి అని అలా అన్నానమ్మా. కాసింత రవ్వు చూపించొచ్చానే. చూడమ్మా, కోటీశ్వరుడు మనవసమైనను మేడమును మానరాదని నెత్తి నోరు మొత్తుకునేటకు ఇదే కారణమమ్మా. చక్రవర్తి సంప్రాప్తమైనను మేడములు మానరాదు అని నెత్తి నోరు మొత్తుకునేటకు ఇదే కారణము. మేడముల యొక్క విశిష్టత తెలియజేస్తాడు వినమ్మా. ఊరూరులకు సంచారము సల్పుచు 10 మంది కంటను పడగవచ్చు. ముస్తాబు మరుగున ముదిల నిందియలను లేకపోలే కాని తెలుపవచ్చు. కోడెగ మాడియో కొంగు దాకించియో కొత్త వారికి మరుపవచ్చు. పుచ్చుకున్న యాతని ములుపులే కొల్లగా ఆచూచుకొనగవచ్చు. ఇంత ఏటికి వినుమా, ఇంత ఏటికి వినుమా, కాసింత పాటి తెలివితేటలు కలవేని. వేశ్యలకే గాని తెలివితేటలుంటే దేవునై వెంట కుక్కవో పిలుపుకొనగవచ్చు. మేళమే వేశ్యలకు 10,000 సొమ్ము. ఈసారి ఆ పిల్లవాడు మన వీధిలోకి వచ్చేటప్పుడు పూర్తిగా ముస్తాబాయి బేడ మీద నుంచి ఒక్కసారి కరీ కనిపించినట్టు తలుపుకోమని నేనెందుకమ్మా. గౌరవనీయులు పెద్దలు ఒంగోలులో ఉన్న వాళ్ళందరూ మనకు మావయ్యలేనే. రత్తయ్య గారు అంటే ఆయన కొత్త మావయ్య గారు. వారు నా యందు కళాభివృద్ధిని ఆకాంక్షించి సీనియర్ కళాకారులు, ఈ అన్నిట్లోనే సీనియరే వారు మహానుభావులు నన్ను ఆశీర్వదించి నా కళాభివృద్ధిని ఆకాంక్షించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చూడమ్మా కనిపించి వెనక్కి వెళ్ళిపోవాలంటే అమ్మా నాకంటే నీవే బాగా కనిపించే. చూడమ్మా, చిరిగిపోయిన చిత్తి పుస్తకంలా నేనున్నాను. అప్పుడే స్పైరల్ బైండింగ్ చేసిన పుస్తకంలా నువ్వున్నావే. నిన్ను చూస్తాడు కానీ నన్ను ఎవడు చూస్తాడే. ఎర్ర పట్టు చీర ఇలా పసుపుకి ఈరోజు కమిటీ అయిపోయానే. ఈరోజు పౌర్ణమి కదా, మహానుభావుడు ఎవరో గుడి దగ్గరికి వస్తానంటే ఇలా పసుపు చీర కట్టాను. కానీ నువ్వు మాత్రం ఎర్ర చీర కట్టు. ఎర్ర చీర ఎందుకు కట్టుకోవాలి? ఎరుపు మగవాడి గుండెల్లో బాణంలో చీర కట్టుకొని చీర చెంగుని అలా బుస్. చూడాలా తీయాలి అదే అలా పడిపోయింది. చూడమ్మా, ఈ చలికాలంలో కూడా పడిపోయినవి ఎలా నిల్చోబెట్టడానికి మన ఇంటికి వస్తూ ఉంటారు. దానికి బోల్డ్ అన్ని మార్గాలు ఉన్నాయి. ఇలా ఇలా అని
ఆ చిగురు పట్టుకొని అలా నలుపుతూ ఇప్పుడు స్టడీ అయిందమ్మా. అదే నలిపితే ఏదైనా నిల్చుంటుంది. అలా నలుపుతూ కాలు ఇలా రాస్తూ ఉండాలి. ఖాళీ ఎందుకు రాయాలమ్మా? ఇలా రాస్తే మేము ఖాళీగా ఉన్నామని చెప్పడం అనమాట. ఖాళీగా ఉన్నావా? ఎవరైనా నజరైన కుర్రవాడు కనిపించాడంటే కాలు రాయడం ఆపేసి తక్కుచు తడుకు మనసు మారవలయో నగుచు నగుచు ఒకసారి నవ్వు ఓసిని నవ్వు బంగారం కానీ ఇలా నవ్వితే పెళ్ళికి పిచ్చుందని రావాల్సిన వాడు రావడం మానేస్తారు. మరి ఎలా నవ్వాలో నువ్వు నేర్పియమ్మా. చిన్నప్పుడు ఇలా నవ్వచ్చు, కానీ ఇప్పుడు మన వృత్తికి పనిచేసే విధంగా నవ్వాలి. మా గురుగారు అసలు నేర్పలేదు నాకు ఎలా నవ్వాలి. ఆయన ఎప్పుడు శుభ్రంగా నేర్పారు కనుక చూడు ఎలా నేర్పారు. ఆయనకు వస్తే కదా నేర్పడానికి, ఇలాంటివి ఏవి ఆయనకి రావు. ఆయనకు వచ్చి చూడండి పసిపిల్లడు ఆయనకి ఏం రాదమ్మా. ఓ 2 రోజులు నా దగ్గర పంపిస్తే మొత్తం నేర్పు పంపిస్తాను. మొత్తం తడపాలి. ఏంటి తడపాలి? చూడు ఎలా తడుపుతాను. మీద పదవితో కింద పదవిలోకి అలా నగుచు వాల్చు నాటవలయో దగ్గి పట్టు అయ్యో కదే ఏమైంది? అప్పుడెప్పుడో ప్రేమాభిషేకం సినిమాలో నాగేశ్వరరావు గారిని చూస్తేనే దగ్గి దగ్గి ఇంత కక్కేసాడు నెత్తులు. మా క్యాన్సరే. ఇలా క్యాన్సర్ వచ్చిన పేషెంట్ల దగ్గితే ఎలాగే తగ్గమన్నావు? దగ్గు, చూపు, నవ్వు అన్ని మన వృత్తికి పనికి చేసే విధంగా చూడు. దీని అర్థం ఏంటమ్మా? బాబు నాయుడు గారు ఇందాక నుంచి అక్కడే ఉన్నారు. ఏమైనా ఎవరికైనా మేకప్ చేయడానికి వచ్చారా, నా అవసరం ఏమైనా ఉందా అని అడగమన్నా. అలాగనా? అప్పుడు ఆయన ఇలా ఇలా చూస్తాడు. ఈ కుర్చీ మధ్యలో వేశారు, నేను ఎక్కడికి రావాలో తెలియదు, నీకోసం వచ్చానని చెప్తున్నాడు. చూడు మా అమ్మగారి కుర్చీలో కూడా నాయుడు గారిని వర్ణించేశారు. అప్పుడు ఆయన ఇలా ఇలా చూస్తాడు, నేను నీకోసం వచ్చాను, ఎలా రావాలో తెలియదు. సెకిలించి సమాధానం చెప్పాలి. దీని అర్థం ఏంటమ్మా? మీకు ధైర్యం ఉంటే వీటి బొమ్మలోంచి వచ్చేయం లేదంటే దొడ్డి దగ్గర తీసుంచారని చెప్పడం అనమాట. ఆకర్షణములు చేయు ఇటుకులు అంతవరకే నేర్పారు మా గురువు గారు కూడా. నువ్వు కూడా నాకు అంతవరకే నేర్పావా? చూడమ్మా. అవును అమ్మా, నాకు తెలియకొడుతాను, నీకు చెల్లి ఉండాలి కదే. అవునమ్మా, మాటలు పడి మర్చిపోయి నాకు చెల్లి ఉండాలి. చిత్ర ఇంట్లో ఉండవే అంటే వీధిలో పడుతుంది ఇది ఒకటి. అసలు ఇది కొత్త సెంటర్ ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అది చూడు చూడు నువ్వు ఇలా అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బజారు పంపించొద్దని. అయ్యా, నిన్ను బజారుకు పంపించకపోతే నువ్వు ఇంత దాని అయ్యావని ఈ పిల్లలకి ఎలా తెలుస్తుంది? అమ్మా, నేను బజారు వెళ్తున్నానా, అది అప్పుడున్న కుర్రవాళ్ళంతా నన్ను చూసి ఒకటే హేళన చేస్తున్నారే.
నలుగురు కుర్రవాళ్ళు నీ వెంట పడేటప్పుడు పరిగెత్తుకుని మన ఇంటికి వచ్చేసావా? అవునమ్మా. అలా మన ఇంటికి రాకూడదే. నలుగురు కుర్రవాళ్ళు నీ వెంట పడిగేటప్పుడు నువ్వు 4 అడుగులు ముందుకు పరిగెత్తాలి. అలాగా నీ వెనకాల కుర్రవాళ్ళు పరిగెడతారు. నువ్వు ముందు మళ్ళీ వెనక, నువ్వు ముందు మళ్ళీ వెనక, నువ్వు ముందు మళ్ళీ వెనక, ఆగిపోవాలి. ఆగిపోతే నలుగురు కుర్రవాళ్ళు నీ చుట్టూ చేరుతారే. నేను నీ కూతురు కదే. చుట్టూ చేరి కుర్రవాళ్ళు చుట్టూ చేరితే ఇంకేముంది, ఏమీ జరగదు. ఏ కుర్రవాడైనా సరదా పడి మీద చెయ్యేసాడే అనుకో, ఆ ఎదురుగున్నాడు వీడి చెయ్యి ఎరగొట్టేస్తాడు. వాడి చెయ్యి వీడు, వీడి చెయ్యి వాడు, వాడి పొరలు వీడు ఎరగొట్టేసుకుంటారు తప్ప నీకు గాని, నీ ఒంటికి గాని, నీ సామాన్లు సరుకు ఇవన్నీ కూడా చూసావు ఇదో చాలా విలువైనవి. దీన్ని పాపిడి చేను అంటారు, దీన్ని నక్లీసు అంటారు. ఈ పొళ్ళుకున్న సామాన్లకున్న పొళ్ళు కానీ రాలిపోయి అనుకో దేనికి పనిచేది, అర్థం చేసుకోవాలి. అందులో నజరైన కుర్రవాడిని దగ్గరికి తీసి ఇలా ఇలా అని కాలు మీద కాలేసి అయ్యో ఏమవదే, ఎరగని కుర్రవాడు ఎలక్ట్రికల్ పోల్ ఎక్కినట్టుగా 150 నీ చేతిలో పెడతాడు. అమ్మ వచ్చిందని వచ్చేయడమే. ఏ గుర్తుగా అంత సీన్ గా వదులుకుంటానా? నా కళ్ళతో గట్టిగా ఒకటేసుకున్నానే. నా కళ్ళు చెప్పుకున్నా, ఎవరిని ప్రేమించాను అనకు. మరి ప్రేమిస్తున్నాను అని మా ఇంటికి తెచ్చుకొచ్చాయి. అలాగా వాడి సంగతి ఏదో బుర్ర పెట్టి సాగనం పెట్టాను. అలాగని గట్టిగా ఓటేసుకుంటే వాళ్ళు పారిపోయారు. అమ్మా నేను బజార్ వెళ్తే పూలు కొట్టాను, నిన్ను అడిగారు. అడుగుతారే. నగలు కొట్టానే నిన్ను అడిగారు. అడుగుతారే, అత్తగారికి నగల మీద వ్యామోహం ఉంది కదా. చిల్లర కొట్టానే నిన్ను అడిగారు. చిల్లర కావాలంటే నా దగ్గరికే వస్తారే. అందరూ నిన్ను అడుగుతారు, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదే. నిన్ను పట్టించుకోకపోవడం ఏమిటి? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదమ్మా. రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, ఎవరు పట్టించుకోకుండా అందరూ అడుగుతారే. నాయుడు గారు కళాకారులు, కళాభిమాని, పూజలు పెద్దలు నన్ను నా కళను ఆశీర్వదించి నాకు 100 రూపాయలు ఇచ్చినారు. ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేక కలిగి చేయాలని, ఆ భగవంతు ఆశీస్సులు వాళ్ళకి మంచుకుంటారని మనసు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు, మేమందరం కనిపిస్తున్నామండి. ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా, ఇంత చక్కగా మీ ముందు ప్రదర్శిస్తున్న దానికి కారణం మా గురువు గారిని ఆశీర్వదించి వారి ఆశీర్వాదాన్ని ఆశిస్తూ విఠల్ గారు, మా నాగేశ్వరరావు అన్నయ్య గారికి 100 రూపాయలు. ప్రిన్సిపల్ గారు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వారు ఎంతో సహృదయంతో వారిని గౌరవిస్తే మమ్మల్ని అందరినీ గౌరవించినట్టుగా 100 రూపాయలు కానుకగా ఇచ్చారండి. వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి మరింత మంది విద్యావంతుల్ని చేయవలసిందిగా ఆ సరస్వతి కోరుతున్నాను. అమ్మా నాయుడు గారు, నాన్నగారు వీళ్ళందరూ నిన్ను అడుగుతారే. ఆ నాన్నగారు నిన్ను మీ అమ్మ ఏ రంగు చీర కట్టుకుందని నన్ను అడిగారు. చెప్పా ఎల్లో కలర్ కట్టుకుందండి అన్నాను. నేను ఇచ్చిన ఎర్ర చీర కట్టుకోమని ఎలా చెప్పాలో చెప్పరా? ఎర్ర చీర చెప్పన్నాను.
తల్లికి పుణ్యమాని ఏ చీర గట్ట ఎర్ర చీరలాగే కనిపిస్తుంది. మరేం ప్రమాదం? అమ్మా మరి బజారంతటి వీళ్ళందరూ మీ నాన్న ఎవరే అని నన్ను అడిగారే. ఏమే అడిగిన కుర్రవాడికి ఒక్కడే నాన్న, నీకేమే ఏ నాన్న పేరు చెప్పినా సరిపోను. అలా కాదు, నాకు ఇంతమంది నాన్నొద్దు, ఏదో ఒక్క నాన్న పెట్టు. ముద్దుగా డాడీ 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 అని ప్రేమగా పిలుచుకుంటానే. ఈ ప్రేమ మండిపోయి ఇప్పుడు డాడీ డాడీ అని పిలుచుకోవడానికి ఎప్పుడు విషయం నాకెలా గుర్తుంటుంది? ఎప్పటి విషయం? 13 సంవత్సరాల క్రితం విషయం. అప్పుడేదో ఇప్పుడు ఎలా గుర్తుంటుంది? ఈ స్థలం ఎవరు కొన్నారో తెలుసా? ఎవరు కొన్నారు? మనమే కొనుక్కున్నాం. దీనికి పునాదులు ఎవరు వహించారో తెలుసా? నువ్వే కదమ్మా. దీని ఎన్ని ఇటుకలతో కట్టావా? నువ్వేనా లెక్క పెట్టావా? అయ్య బాబోయ్, ఇటుకల విషయం నాకెలా తెలుస్తుంది? మరి ఇటుకలు ఎంతమంది ఉంటారు మీ నాన్న? అయ్యో బాబోయ్, అదేం కాదు. నా పోలికలు ఇక్కడ ఎవరిలో కలుస్తున్నాయో వాళ్ళు చూసి కరెక్ట్ అని నాన్న చెప్పు. ఆయన డాడీ ముద్దుగా పిలుస్తారు. నాన్న ఈ రోజు ఇలా తగులుకుందటి. ఏ ఊర్లో నాన్నని చెప్పను, ఏ వీధిలో నాన్నని చెప్పను, ఎన్నో నాన్నని చెప్పని. చూడమ్మా, మహానుభావులు ఉద్దుగిరి వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నారు? వెంకటేశ్వరరావు గారు మీ నాన్నగారు. నాగేశ్వరరావు గారు ఏగన్నాడు చూశారు? ఏనుగులా ఉంటాడు మహానుభావుడు. తెల్లవారంతా ఏగలాగే కనిపిస్తాడు. రాత్రి అయ్యేసరికి తిరిగిపోయి పుట్టుంటారే. అందుకే నేను కూడా ఆయనకు లాగా ఏగలవో దించేసారు జరా. అమ్మా మరే ఆ నాన్నగారు నాకు సీక్రెట్ గా ఓ డూయెట్ వేసుకున్నారు ఇందాక. నీటిలో చెప్పొచ్చి డాడీ మోజులో పడిపోయి నీకు విషయం చెప్పడం మర్చిపోయి. అమ్మయ్య, ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను చాలా అదృష్టవంతురాలే. ఆయన ఎవరో సుబ్బారావు గారంట. మా నీరు గుమ్మాలు అటు ఇటు తిరుగుతున్నారు. అమ్మమ్మ నేను ఇందాక వస్తుంటే వాళ్ళు ఎవరో పెద్దోళ్ళందరూ వాళ్ళు ఎలా పిలవాలని నాకు చెప్పలేదే. ఏమన్నారు? వాళ్ళు నిన్నే అడిగారు. వాళ్ళందరినీ మన ఇంటికి వచ్చే వాళ్ళని ఎలా పిలవాలో నువ్వు నాకు చెప్పనేలేదు. చెప్పక్కర్లేదే. సుబ్బారావు గారు వచ్చిన తర్వాత కూడా ఇంక వీళ్ళందరూ అక్కర్లేదు. అమ్మా అక్కడ ఉన్న కుర్రవాళ్ళు నన్ను ముంబై వస్తావా అని అడుగుతున్నారే. అమ్మా అద్దాలా నన్ను ముంబై రమ్మన్నారు. నేను రాను, మా అమ్మ వస్తే తీసుకోమన్నా. ఈ ఎలమల కుదురులో నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళను కానీ అసలు ఆయన ఏమన్నాడో చెప్పావు కదా. ఆయన నన్ను ఎందుకు స్థిరంగా ఉండవే? ఏది పడితే తల్లికు. అమ్మా మరే ఆయన నన్ను అలా చూసారే. యగాదిగా చూశాడా? ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. ఏడ్చాడు. అది బాబాయ్ నన్ను ఏం చేయలేపాడు, వీడేం చేయగలడు? అమ్మా వాళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చేవారా? వాళ్ళ తాత కూడా వచ్చేవాడు మన ఇంటికి. బలగుండి అక్క కోసం అడిగారమ్మా. నేనేం చెప్పాను? అలంకరించుకుంటున్నాను సీక్రెట్ గా చెప్పేస్తానే. అమ్మాయి జీడిపప్పు పెట్టాను, తిన్నావా? చూడమ్మా, మన పట్టబోయిన చేప పైకి తేలింది. ఇందాక చెప్పాను చూడు, అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు మన వీధి గుమ్మంలోకి వచ్చి కూర్చున్నట్ట. నీవు సిద్ధంగా ఉంటే బాబు గారిని స్వాగతం పలికి తీసుకొస్తాను. ఈ రోజుకి ఎలాగో గడిపోయమ్మా. బాబు ఈ పాప వృత్తి పాడికుండలాంటి వృత్తి వయస్సులో, మీలాంటి వయసులో ఎంత గడించుకుంటే వార్ధక్యంలో అవే మనకి దిక్కవుతాయమ్మా.
అమ్మా నీవేమి చెప్పినను నా మనసు నా తనము అంతా శ్రీకృష్ణ పరమాత్మని నిన్నే లగ్నం చేశానమ్మా. నీవేమి చెప్పినను ఈ వృత్తి నేను చెయ్యలేనమ్మా. బ్రాహ్మణుడికి నత్తి భోగం దానికి భక్తి ఉండకూడదు. బ్రాహ్మణుడికి నత్తుంటే పూజా పునస్కారాలకి ఎప్పుడు పిలవడు. అలాగే భోగం దానికి భక్తి ఉంటే భక్తి గడవదు. మంచిది. దైవ భక్తి పాప భీతి ఉండడం చాలా మంచిది. నీ మనస్సు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేసేయి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నవమాసాలు మోసి కష్టపడి బంగార బొమ్మలా పెంచినటువంటి ఈ శరీరం నాకు కావాలి. దీని సంగతి వచ్చిన వాడు చూసుకోవడానికి సిద్ధంగా ఉండవు. అమ్మా నువ్వు నన్ను కన్నావా ఎక్కడైనా చూడమ్మా, ఇంత వయసు వచ్చిన తర్వాత నేను నీ కన్న తల్లినా నీకు సందేహం? ఇది పాడు వృత్తిని నేను మా అమ్మని అడగలేదు, మా అమ్మ వాళ్ళమ్మని అడగలేదు. పెద్దవాళ్ళెవ్వరికీ కాని రాని పాడుతనం ఈ వృత్తిలో నీకు ఏం కనిపించిందమ్మా? మన గురించి మన వృత్తి గురించి 2 విషయాలు చెప్తాను, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మనల్ని దేవరాశులుగా భగవంతుడే పుట్టించాడా? లేదు తల్లి, లేదు. ఊర్లో పెత్తందారులు మోతు మరిదారులు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు పేరుతో మెళ్ళ మంగళసూత్రం తగిలించి పూర్వమడి సొత్తుగా బ్రతకమని శాసిస్తున్నారు. సమాజంలో అందరికీ పిల్లలు పుడతారు, అలాగే మనకి పుడతారు. అలా పుట్టే పిల్లకో పిల్లవాడికో నేను తండ్రిని అని చెప్పుకునే ధైర్యం ఈ సమాజంలో ఏ మగాడికైనా ఉందేమో ఒక్కసారి అడిగి చూడమ్మా. ఒట్టిదమ్మా ఒట్టిది. మన బ్రతుకులు ఇస్తే మనం పూజకు పనికిరాని పుష్పాలం. మన బ్రతుకులు పాడు డబ్బు పాడు వృత్తిని మిడిమిడి జ్ఞానంతో మిడిచిపడిపోతున్నావు. మనిషి బ్రతకడానికి ఊపిరెంత ముఖ్యమో, ఊపిరిన్న మనిషి ఆనందంగా బ్రతకడానికి డబ్బంతే ముఖ్యం. రోజులు ఎలా ఉన్నాయో తెలుసా? కోటీశ్వరుడు కూడా కోటా బియ్యం కోసం క్యూలో నిలబడిపోతున్న రోజులే. మరటువంటి పెద్దవాళ్లే సిగ్గు ఎగ్గు మానేసి ఎగజారిపోతుంటే కుల వృత్తికి సాటి లేదు గువ్వల చెన్నా. మన వృత్తి మనం చేసుకోవడానికి నామోషి ఎందుకు పడాలి? నేను ఎన్ని విధాలా చెప్తున్నా, నా మాట లెక్క చేయకపోతే నీవు మిడిచిపెడుతున్న ఈ అందాలన్నీ అవిసిపోతాయి. చూడడానికి హేయంగా నీచంగా ఆదరించే దిక్కు లేక వయస్సులో ఉండేటప్పుడే 4 డబ్బులు సంపాదించుకోవాలి. వార్ధక్యంలో పిల్లలు మనవలు ఎవరో ఒకరు ఆదుకుంటారు, మనల్ని ఎవరు ఆదుకుంటారు. అంచేత నేను చెప్పినట్టుగా మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా నీ చేత ఈ వృత్తి ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. ఎడార్లో ఓయాసిస్ ఒంట్లో తయారైంది నా జీవితానికి. విన్నావా? అక్క చేయదట. నువ్వు చేయదగిన పని కాదు ఇది. వయసుకు మించిన పని చేసేవంటే కడుపు పొంగు ఊపిరాడక సత్తావుకుంటా కదా. 4 రోజులాగా అన్ని అర్థం అవుతాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. సరాసరి మేడ మీదకి వెళ్ళు. ఆ పెద్ద బాడా తాడున్నా తీసుకురా. ఎందుకు ఏంటో నడకు, తీసుకురా. ఉరేసుకొని చచ్చిపోతాను. చచ్చకే అంటది ఇది. చెయ్యవే అంటే చెయ్యనంటది అది. ఇక నేను బతికేందుకు? ఈ రోజు చచ్చిపోవడానికి నిర్ణయించాను, నన్ను ఎవరు ఆపకండి. నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, మన భక్తి గడుపుకోవాలని కాదు. ఎవరు పట్టుకో ఎవరు వారు వృత్తి వారు చేయకపోతే సమాజం ఎలా పడుతుంది? దేవుడు అది ఎందుకు ఎలాగడుతుంది?
అమ్మా నువ్వు చచ్చిపోతా నా పెళ్ళి ఎవరు చేస్తారు? అది నేను చచ్చిపోతానని భయమా లేదంటే నీకు పెళ్ళి అవ్వదని భయమా? పెళ్ళి అవుతుంది. దీనికి నా మీద ప్రాణం లేదు, నేను పోయినా పర్వాలేదు. ఆయన నేను చచ్చిపోతానని ఎవరు చెప్పాడే? నేను ఆపపోతే కొత్త చెప్పు పాడైపోయి తెలుసా? అలా అంటాను కానీ నిజంగా చచ్చిపోతాను. ఈ అలమల కుదురులో ఎంతో మందిని చంపకుండా నేనెక్కడ చేస్తానే. అయినా చూడు, మన ఇంటికి నడిచి వచ్చే ఏటీఎం వస్తుంది. ఏటీఎం అంటే దానికి కార్డు పిన్ను ఇవన్నీ ఉండాలి. ఇవేం అక్కర్లేదు. సుబ్బారావు గారిని ఇలా ఇలా గోకేమనుకో డబ్బులు ఇస్తాడు. వాడిని గోకడం డబ్బులు పీకడం, వాడిని గోకడం డబ్బులు పీకడం. చూడు, నువ్వు వాడి మీదకి వెళ్ళి ఆకు ఒక్క గంధం చెక్క అన్ని సిద్ధం చేసి పక్క సిద్ధం చేయిపో. ఆగవే, నేను వెయ్యనే ఏ బజార్ వెళ్తుంటే చిత్రపక్కల మాట్లాడుతున్నాను. హేళన చేసేవాడికి ఏం తెలిసే? పక్కలు వేసుకునేవాడికి ఉండే పరపతి కష్టపడి పని చేసేవాడికి ఎక్కడుంది? మరి అక్క బావ ఏం చేసుకుంటున్నారు నేర్చుకో. నేను ఈ లోపల బాబు గారిని స్వాగతం పలికి తీసుకొస్తాను. బాబు సుబ్బారావు గారు. చిత్ర ఇలా నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి వార్తలన్నీ మోసరావద్దు. నీకెన్నిసార్లు చెప్పావక్క, మరి నన్ను ఏం చేయమంటావే? చెప్తానేమో నువ్వు బాధపడతావు, చెప్పకుండా అమ్మ పడుతుంది. చిన్నపిల్లవిని వెళ్ళిపోతున్నా ఇటువంటి వార్తలన్నీ మోసరాకపోతే అది నీకు తిరిగి పెట్టదు. నా కర్మకు నువ్వేం చేస్తావు? లేదు వెళ్ళు. నా కళ్ళు జాగ్రత్త. చీచి, ఏమి వృత్తిది? పాడవృత్తి. ఏమి